ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో పాటు తెలంగాణని షేక్ చేస్తున్న మరో కేసు ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయ్యారు. దాంతో పాటు అధికారులు ఇద్దరిని వరంగల్‌కి చెందిన ఇద్దరు అధికారులను లోపలేసిన పరిస్థితి. ఎవరైతే మిగతా వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది దేశం వదిలి పారిపోయిన పరిస్థితి. అంటే నిజంగా చూసుకుంటే ఇంత దుర్మార్గానికి బీఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ పాల్పడిందా? ప్రతిపక్షాలకు సంబంధించిన అందరి ఫోన్‌లు ట్యాప్ చేసింది. దాంతో పాటు హీరోయిన్‌లు ఫిల్మ్‌కి సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళ ఫోన్‌లు ట్యాప్ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన చాలామంది ఫోన్‌లు కూడా ట్యాప్ చేశారు తెలంగాణ నుంచి. దానికి సంబంధించి హార్డ్ డిస్క్‌లు, సర్వర్ రూములు ఏదైతే ఉన్నాయో హ్యాకింగ్‌కి సంబంధించిన సర్వర్స్ తీసుకెళ్ళి సొంత ప్రదేశాల్లో పెట్టుకున్న పరిస్థితి. ఆథరైజ్డ్‌గా ఉన్నటువంటివి కూడా. నిజంగా చూస్తే భయమేస్తున్న పరిస్థితి ఉంది. నిజంగా ఇంత దుర్మార్గానికి పాల్పడిందంటే నమ్ముతారా మీరు? ఇజ్రాయెల్ నుంచి పరికరాలు కొన్నారట. హ్మ్. అది ఇక్కడ పెడితే 300 మీటర్స్ రేడియస్ పనిచేస్తుంది. రేడియస్ అంటే మనకి ఈజీగా అర్థం అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో ఉంది కదా. నువ్వు ఉన్న లొకేషన్ నుంచి ఆర్డర్ చేస్తే నీకు 6 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న రెస్టారెంట్లన్నీ తగులుతాయి. రైట్. ఇప్పుడు ఓలా, ఊబర్ ఉంది. నువ్వు ఉన్న చోట బుక్ చేస్తే 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వెహికల్స్ అన్నిటికీ అది సమాచారం ఇస్తుంది. అలా ఇప్పుడు ఇదేదైతుందో ఇప్పుడు డేటింగ్ యాప్స్ ఉంటాయి. నువ్వు ఉన్న చోటు నుంచి కనీసం కొన్ని కిలోమీటర్ల వరకు పరిధిలో నీకు అందరు తగులుతూ ఉంటారు. అలాగే ఇది ఒక టెక్నాలజీ. ఇక్కడ నువ్వు ఫోన్ ట్యాపింగ్ పెట్టుకుంటే 300 మీటర్స్ పరిధిలో నుంచి నీకు అన్ని సమాచారం యథేచ్ఛగా వస్తుంది. అదేం చేశారంటే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పెట్టారు. 5 ఏళ్ళు, మరి ఎన్నేళ్లుగా పెట్టారో తెలియదు. అంటే ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి మనకి 2 ఏళ్ళో 3 ఏళ్ళో తెలుస్తుంది, కానీ 10 ఏళ్ళుగా వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఎన్నేళ్ళు పెట్టారో మనకు తెలియదు. అండ్ నెక్స్ట్ బండి సంజయ్ ఇంటి దగ్గర పెట్టారు, ఈటల రాజేందర్ ఇంటి దగ్గర పెట్టారు. వీళ్ళకి ఫస్ట్ అవసరమైన వాళ్ళు వీళ్ళే. ఎవరైనా వీళ్ళకి మీద వ్యతిరేకత వస్తుంటే వాళ్ళేంటో కథ తెలుసుకున్నాను. కొంతమంది జర్నలిస్టులు అదే పనిగా వీళ్ళ మీద నాన్ స్టాప్ గా వీడియోలు చేస్తూ ఉంటే వాళ్ళున్న ఏరియాలో పెట్టారు. వాళ్ళు ఎందుకు అట్లా పగబడుతున్నారు అని. అండ్ ఇదేదో బాగుంది కదా అనిపించింది కొన్నాళ్ళ తర్వాత. బాగుంది కదా, సినిమా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విందామా అని చెప్పేసి వాళ్ళకి అరే ఇంత బాగా పనిచేస్తుంది ఇది, అక్కడ పెడదాం ఇక్కడ ఆడుకున్నారు. ఇంకా మొత్తం అది ఇప్పుడు మెడకు చుట్టుకుంది. ఒకటి తీగలాగితే మాత్రం డొంకంతా కదిలిపోయింది. కాదండి, ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం గూఢచర్యం కోసమో మావోయిస్టుల కోసం పెట్టాల్సిన ఫోన్ ట్యాపింగ్ తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి వీళ్ళకి అది ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించింది. వీళ్ళు మాట్లాడుకుంటే వింటుంటే ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించింది అనమాట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఫస్ట్ వీళ్ళు పెట్టుకుంది ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడుతున్నారు, నెక్స్ట్ మనల్ని టార్గెట్ చేసే జర్నలిస్టులు ఏం మాట్లాడుతున్నారు, ఆ తర్వాత మామూలుగా జనాలు కూడా ఏం మాట్లాడుకుంటున్నారో విందామా.